సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆరండర్ కాలనీ పల్లెపహాడి గ్రామానికి చెందిన శివలింగు బన్నీ గత 3 రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం మృతి చెందాడు. మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు సిపిఐ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు బట్టు దయానంద రెడ్డి. అనంతరం బట్టు దయానంద రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ ఆరండర్ కాలనీలో ఎలాంటి సదుపాయాలు లేకుండా ఓ అడవిలోకి పంపించిన కేసీఆర్ ఇక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాదుడే లేకుండా పోయారన్నారు. ఆరండర్ కాలనీలో విష జ్వరాలు విజృంభించడం ద్వారా ఈ రోజు బన్నీ అనే ఒక విద్యార్థి డెంగ్యూ ద్వారా మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఇంత పెద్ద కాలనీ కట్టి కనీసం వసతులు లేకుండా వీరిని ఇక్కడ ఉంచడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఆరోగ్య సిబ్బంది స్పందించి ఆర్ఎండ్ఆర్ కాలనీలో వివిధ గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి సర్వే చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు స్వర్గం రాజేశం, జగదేపూర్ సిపిఐ కార్యదర్శి నరసింహారెడ్డి, గజ్వేల్ సిపిఐ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణతో పాటు ఆర్ఎండ్ఆర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. నైట్ మంచిగా పొద్దుల వరకు బ్లడ్ తక్కువ బయట చెప్పేసి పంపించేసి ఈరోజు చాలా దురదృష్టం. ఎందుకంటే అతి చిన్న వయసులోనే మనందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి అబ్బాయి బన్ను గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. అలాగే వాళ్ళ కుటుంబము ముఖ్యంగా శోక సముద్రంలో మునిగిపోయినారు. ఎందుకంటే 12 ఏళ్ళ అబ్బాయి కళ్ళ ముందు చనిపోతే ఏ కుటుంబానికైనా అది తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది. ఏదేమైనప్పటికీ మరి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత గ్రామాలలో ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ లేకపోతే గ్రామాన వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క ఆరోగ్య పరిస్థితులను కూడా పరిశీలించాల్సినటువంటి బాధ్యత గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఆశా వర్కర్లు తదితర వైద్య సిబ్బంది యొక్క బాధ్యత కూడా ఉంటుంది. కానీ దురదృష్టం మరి పల్లెపడ గ్రామంలో గత 3 రోజులుగా అబ్బాయికి జ్వరం వస్తున్నప్పటికీ ఎవరు కూడా ఇంటింట మరి తిరిగి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉన్నాయని తెలుసుకునే దానిలో ఆరోగ్య సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. దీనివల్లనే పాపం పిల్లవాడు చనిపోయాడు అని చెప్పని భావించక తప్పదు. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి రానున్న రోజులలో అయినా ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఇంటింటికి సర్వే చేసి రోగ నిర్ధారణ కోసం తగిన పరిస్థితులలో పరీక్షలు నిర్వహించి పేద ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వం కన్నా ముఖ్యంగా కింది స్థాయిలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది వెంటనే స్పందించి గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి రోగ పరీక్షలను చేసి మరి ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజులలో మళ్ళీ ఇటువంటి పరిస్థితి రావద్దని చెప్పని, ఆ రాకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పని వైద్యాధికారులు కూడా వెంటనే స్పందించి గ్రామాన్ని సందర్శించాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.